ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పెద్ద పులి మళ్లీ పంజా విసిరింది. వరుస దాడులతో అటవీ ప్రాంత గ్రామస్తులను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గత రాత్రి బుట్టాయిగూడెం మండలం రాయిగూడెం వద్ద ఒక లేగదూడపై దాడి చేసిన పులి అనంతరం కొయ్యలగూడెం మండలం డిప్పకాయలపాడు గ్రామ శివారులో పశువుల మందపై విరుచుకుపడింది. దాడిలో రైతు వివేకానందకు చెందిన ఆవు గేదె మృతి చెందాయి. మరో ఆవుపై పులి దాడి చేయడంతో గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిన్నటి వరకు పులి అడవిలోకి వెళ్లిపోయిందని అంచనా వేసిన అధికారులకు తాజా దాడులు సవాలుగా మారాయి. ప్రస్తుతం కొయ్యలగూడెం పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తుందన్న వార్తతో ప్రజలు పొలాలకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. అధికారులు స్పందించి పులిని బంధించాలని స్థానికులు కోరుతున్నారు. అట్లా 5ంటికి వచ్చామండి. ఆనందబాబు గారిది పామాయిల తోటలో పాలు తీస్తాకు వచ్చామండి. వస్తే ఆవులు కనపడలేదండి. కనపడకపోతే ఎంత నెతికితే పులి జాడలు కనపడినాయి. మాకు పులి జాడల్లాగా ఉన్నాయని డౌట్ వచ్చి అప్పుడు బాగా ఇవన్నీ పరిశీలించి మేము 3 మనుషులను తిరిగి నెతికితే ఆవును పట్టేసి షార్ట్కి లాక్కుపోయి తినేసిందండి పులి. ఓ దాన్నేమో దాడి చేసిందండి.